శ్రీ సత్యసాయి జిల్లాలోని గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం వ్యవహారం సంచలనంగా మారింది. ఆలయ ఈవో మురళీకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ ఈవో నుండి 5 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. 6,23,600 రూపాయల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఈఓ అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి చర్యలు చేపడతామని శివనారాయణ స్వామి తెలిపారు. దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా ఈఓ అమ్మవారి వస్తువులను ఆటోలో తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈఓగా పనిచేస్తున్నాడు. నిన్న సుమారు 11 గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారణ చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారి కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేదు. అందువలన ఆ విధంగా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. కారణం ఏమంటే ఆలయంలో ఉండే ఆభరణాలు ఎటువంటి అయినా సరే పై అధికారులు తెలిపి దానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తీసుకుపోవాలి. అవన్నీ పాటించకుండా వాటిని తీసుకుపోతున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అవి ఆభరణాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు 5 కేజీల 573 గ్రాములు వెండి ఆభరణాలు, గొడుగులు, అమ్మవారికి సమర్పించిన కళ్ళు, కూరలు, రకరకాల ఆభరణాలు, వాటి విలువ సుమారు 6 లక్షలు ఉంటుంది. అదేవిధంగా బంగారు ఆభరణాలు 1.98 గ్రామ్స్, వాటి విలువ 19,300, చీరలు 15 ఉంటుంది, వాటి విలువ సుమారు 4,300 ఉంటుంది. అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ విధంగా చేయడం చట్టరీత్యా నేరం. అందువలన అతని మీద 409 ఐపీసీ కింద కేసు నమోదు చేసి, అంటే బిఎన్ఎస్లో 316 క్లాస్ 5 కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆలయాలు కానీ ఇతర పవిత్ర స్థలాల్లో ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటాం. ఇదంతా కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇన్డెప్త్ మేము ఇంతటితో ఆపుకోకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరైనా ఉన్నా కూడా అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, అవన్నీ కూడా వెరిఫై చేసి అటువంటి ఎవరైనా ఉంటే కూడా వారి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఆటోలో తరలించేటప్పుడు స్థానికులు గ్రామస్తులు పట్టుకొని అతను ఆటోలో తరలించే సమయంలో ఈవో గారి ఫోన్ నుంచి ఒక వైసీపీ నేతకు ఫోన్ పోయింది సార్. అవన్నీ కూడా ఆ సమయంలో మీరు సాయంత్రం చూసుకుంటాను, మీరు వదిలేసేది ఈవోలో అన్నారు. అదేమన్నా మీ దృష్టికి ఈవో అదంతా మా దృష్టికి అయితే ఇప్పుడు రాలేదు. మేము అవన్నీ కూడా త్వరగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతాయి. అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అతను నాట్ ఓన్లీ ఫోనే కాదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో వెరిఫై చేసి, గతంలో ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతను పలాని పాలపాటి ఆంజనేయ స్వామి కూడా అవి చేసినాడని ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవి ఆరోపణలు కానీ రుజువు అయితే వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. గంగమ్మ ఆలయంలో ఈఓగా మురళీకృష్ణ పనిచేస్తున్నారు. ఇక పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అక్కడ విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దగ్గర 5 కేజీల వెండి, 2 గ్రాముల బంగారు మరియు 15 పట్టు చీరలను స్వాధీనం అయితే చేసుకున్నారు పోలీసులు. ఇక 6,23,600 రూపాయలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఇక ఈఓ అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి చర్యలు చేపడతామని శివనారాయణ స్వామి తెలిపారు. ఇక దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా ఈఓ అమ్మవారి వస్తువులను ఆటోలో తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఇది అంతా కూడా సీసీటీవీ కెమెరాలో గంగమ్మ గుడి ఈఓ మురళీకృష్ణ దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆలయ ఈఓ మురళీకృష్ణ చేసిన దొంగతనం బట్టబయలైంది. తాజాగా బయటపడిన సీసీ కెమెరా దృశ్యాల్లో ఈఓ మురళీకృష్ణ తన భార్యతో కలిసి కార్యాలయంలోకి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి వెళ్లిన తర్వాత తన సతీమణికి ఆలయ దర్శనం చేయించుకురమ్మని అసిస్టెంట్ ను బయటకు పంపించాడు. ఇదే సమయంలో కార్యాలయం బీరువాలో ఉన్న వెండి నగలు, విలువైన చీరలు, కొంత బంగారాన్ని టేబుల్ పైన పెట్టి మూటలు కట్టడం వీడియోలో అయితే రికార్డ్ అయ్యింది. ముందే పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న ఆటో డ్రైవర్ను కార్యాలయంలోకి పిలిపించి కట్టిన మూటలన్నింటినీ ఆటోలో పెట్టించడంతో మొత్తం ఘటన పూర్తయింది. ఈ సంఘటన మొత్తాన్ని సీసీ కెమెరాస్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ విషయం అంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఈఓ మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఆలయ ఆభరణాలు తరలించినందుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక దీనిపైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఈ ఘటనతో ఆలయ పరిపాలన విధానంపై ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. భక్తులు, స్థానికులు ఆలయ భద్రతా చర్యలపై పునర్విమర్శ అవసరమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉండి కూడా చూడగా నా కొడుకులే దర్శనం